హాయ్ గాయ్స్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్ ఇన్ తెలుగు. సో అన్ని వీడియోస్ ఒక లెక్క, ఈ వీడియో ఒక లెక్క. ఎందుకంటే ఈ వీడియో మీ గురించి అండ్ జీడిఎస్ లో లైఫ్ ఎట్లా ఉంటది, నెక్స్ట్ ఏంటి, ప్రస్తుతానికి మీరైతే జాయిన్ అవుతారు, బట్ జీడిఎస్ లో లైఫ్ ఎట్లా ఉంటది అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మన గ్రాడ్యుయేషన్ రాకపోతే ప్రమోషన్ ఉంటుందా? సో ఇప్పుడు మీరందరూ మహా అయితే చదువుకుంటూ ఉంటారు, లేదంటే మీ ఇంటర్మీడియట్, మీ 10th క్లాస్ లో కంప్లీట్ చేసి ఉంటారు. బట్ మీరు మీరు ఈ ఎడ్యుకేషన్ తో ఇక్కడ ఆగిపోతారా అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. జీడిఎస్ లో ప్రమోషన్స్ ఉంటాయి. ఎట్లా? ఏబిపి నుండి బీపీఎం కి, బీపీఎం నుండి ఏబిపిఎం కి ఈ ప్రమోషన్స్ కాదు. సో ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ జీడిఎస్ ఏదైతే ఉందో దీని నుండి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇండియన్ పోస్ట్ ఉందో దానికి ప్రమోషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రమోషన్స్ కి కొన్నిటికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ మనం జీడిఎస్ నుంచి అయ్యే ప్రమోషన్ వచ్చరికి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నమాట. సో దీనికి నో ప్రాబ్లం. సో మీరు 10th క్లాస్ అయిపోతే సరిపోతుంది. సో సింపుల్ గా మీరు ఎంటీఎస్ ప్రమోషన్ కొట్టేసుకోవచ్చు. సో ఇట్లా ప్రమోషన్స్ కి మనకి కొన్ని లెవెల్స్, అంటే మనం ఈ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని ఉంటది అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు చదువుకుంటూ కనుక ఈ జీడిఎస్ జాబ్ వెళ్ళి మీ గ్రాడ్యుయేషన్ మధ్యలో ఆపేశారంటే మీరు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, మేబీ జాబ్ వచ్చిందని. బట్ ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళందరూ ప్రమోట్ అయ్యి ముందుకెళ్ళిపోతారు, బట్ మీరు మాత్రం ఇక్కడ ఆగిపోతారు. సో ఎందుకు ఆగిపోతారు చెప్తానండి. సో ఇంతకు ముందాక పిఏ అంటే పోస్టల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో, సో జనరల్గా సిజిఎల్లో ఉంటుంది. ఎస్ఎస్సి అనే బోర్డు మీ ఎవరికైనా ఐడియా ఉంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంట అనమాట ఆ బోర్డ్ని. సో ఎస్ఎస్సి బోర్డులో సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో ఉండే పోస్ట్ అనమాట పోస్టల్ అసిస్టెంట్. సో మనం కూడా జీడిఎస్ కూడా సో ఈ పోస్టల్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. సో రాయొచ్చు, బట్ అందరూ రాయొచ్చా అనే క్వశ్చన్కే ఇప్పుడు ఆన్సర్ కావాలి. అందరూ రాయడానికి వీలు లేదనమాట. సో ప్రీవియస్ గా ఎవరైనా రాయొచ్చు అని పెట్టారు జీడిఎస్, బట్ ఇప్పుడైతే జీడిఎస్ కూడా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ, సో ఏదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ పోస్టల్ అసిస్టెంట్ అని చెప్పేసి చెప్పారనమాట. సో మీరు గనక ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకుండా ఈ జీడిఎస్ లోకి ఎంటర్ అయిపోతే మీరు అనుకుంటారు తర్వాత ఓపెన్ డిగ్రీ చేసుకుందాంలే అని చెప్పేసి. బట్ అట్లా అనుకుంటే ఓకే, ఎక్కడ ఎప్పుడు మీ స్టేట్ లో మీరు ఉన్నప్పుడు మీరు ఓపెన్ డిగ్రీ చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్. బట్ మీకు నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సో ఎందుకు నా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, సో నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది, ఎగ్జాక్ట్ గా 2 years అవుతుంది. మన February 18కి ఓకే, నేను తెలంగాణకి వచ్చాను అనమాట జాబ్ చేయడానికి, బట్ నాది ఆంధ్ర. సో 2 years తర్వాత మనం రీసెంట్ గా నేను ట్రాన్స్ఫర్ అప్లై చేశాను, బట్ నాకు ట్రాన్స్ఫర్ రాలేదు. ఏది, నేను అప్లై చేసినప్పుడు ఎక్కువ మంది ఈ కరోనా బ్యాచ్ వాళ్ళు లేరనమాట. సో ఎక్కువ కాంపిటీషన్ లేదు, అయినా కానీ నాకు ట్రాన్స్ఫర్ రావట్లేదు. సో ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కాంపిటీషన్ ఎట్లా ఉంది. ఈ కాంపిటీషన్ లో మీరు 2 years కాదు 3 years అయినా కానీ మీకు ట్రాన్స్ఫర్ కష్టమే. మీరు జార్ఖండ్, మేఘాలయనో అప్లై చేసి ఉంటారు, ఛత్తీస్గఢ్ అప్లై చేసి ఉంటారు. సో మీరు అటు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సో అక్కడ మీరు జాబ్ చేసుకుంటూ ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటారు. అది మన స్టేట్ కాదు, ప్రాబ్లం అవుతుంది. మనం ఓపెన్ డిగ్రీ చేయలేము. ఓపెన్ డిగ్రీ చేయలేకపోతే ఆబ్వియస్ గా మనం పోస్ట్ అసిస్టెంట్ జాబ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబుల్ కాదు. సో మన ప్రమోషన్ ఎంటీఎస్ లేదా పోస్ట్ మ్యాన్ దగ్గర ఆగిపోతుంది అనమాట. సో ఈ ప్రమోషన్ తో మీరు సాటిస్ఫైడ్ అనుకుంటే ఓకే, మీరు ఇప్పుడు ఈ జాబ్కి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. బట్ కాకపోతే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మనం వెళ్తుంది వేరే స్టేట్స్కి, అవునా? సో వేరే స్టేట్స్కి వెళ్తున్నాం, అక్కడ అడాప్ట్ అవ్వాలి. అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుందో తెలియదు, అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు, అక్కడ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. సో మిమ్మల్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని కాదు, అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని కాదు, బట్ మీరు ఏంటంటే, సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అన్ని మార్క్స్ వచ్చాయి వస్తుందని అడుగుతున్నారు, బట్ ఎవరైతే ఈ ఫ్యాక్టర్స్ గురించి ఆలోచించట్లేదు, సో అలాంటి వాళ్ళ కోసం సో స్పెసిఫిక్ గా ఈ వీడియో చేయడం అనమాట. ఇదనమాట. సో ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ కావాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే, ఏదైతే పిఏ ప్రమోషన్ ఉందో దానికి గ్రాడ్యుయేషన్ అయితే మ్యాండేటరీ చేశాను అనమాట. సో ఇదైతే మీ మైండ్ లో పెట్టుకోండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు థింక్ చేసుకోండి. సో
ఒకవేళ మీరు అప్లై చేసిన స్టేట్కి వస్తే, ఛత్తీస్గఢ్ కానీ, మేఘాలయ కానీ, మణిపూర్ కానీ మీరు అప్లై చేసిన స్టేట్కి వస్తే వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీరు మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. సో సింపుల్. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది నేను చదువుకుంటూ చేయొచ్చా ఈ జాబు అని అడుగుతున్నాను అనమాట. సో చదువుకుంటూ చేయొచ్చా అనే క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ అనమాట. మీరు ఎక్కడెక్కడో అప్లై చేస్తున్నారు, లైక్ మేఘాలయ, మణిపూర్, లేదంటే ఏదైనా వేరే స్టేట్కి మీ స్టేట్లో కాకుండా. సో మీరు ఎట్లా చదువుదాం అనుకుంటున్నారు, ఎట్లా వద్దాం అనుకుంటున్నారు మీ ఎగ్జామ్స్కి మీరు. సో మీరు బేసిక్గా థింక్ చేయండి ఎట్లా వద్దాం అనుకున్నారు. సో లీవ్స్ గురించి కూడా చెప్తా, టాపిక్ వచ్చింది కాబట్టి. లీవ్స్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనకి లీవ్స్ అయితే ఒక 3 months ఇస్తారు అనమాట. 3 months అయితే లీవ్ ఇస్తారు. బట్ కాకపోతే ఎన్ని 3 months అని తీసుకుంటారు, ఎన్నిసార్లు మీరు లీవ్ పెట్టుకొని వచ్చి ఎగ్జామ్ రాస్తారు అని మీరు థింక్ చేసుకోండి. చదువుకుంటా మనం చేయగలమా అన్నదానికి. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చదువుకున్న తర్వాత, నేను చదివే ఏదైతే ఉందో దాని తర్వాత నేను ఒక మంచి పొజిషన్లో ఉంటాను అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, సో తప్పకుండా మీరు మీ స్టడీస్తో కంటిన్యూ అయిపోవచ్చు నన్ను అడిగితే. బట్ నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను స్టడీస్ బాగా చదివినా కానీ నాకు పెద్దగా ఉపయోగం లేదనిపిస్తుంది అనుకున్న వాళ్ళకి ఈ జాబ్ వస్తే మేబీ వెళ్ళొచ్చేమో. బట్ కన్ఫామ్ వెళ్ళమని చెప్పను, మేబీ వెళ్ళొచ్చేమో. ఇది నా సజెషన్ అనమాట. సో ఈ విధంగా సో చాలా మంది అనుకుంటారు అనమాట, నేను చదువుకుంటా చేయొచ్చు, చేసుకుంటా అని చెప్పేసి. బట్ వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ పాసిబుల్ కాదు. మేబీ ఓన్ స్టేట్లో ఉంటే పాసిబిలిటీ ఉంది. బట్ కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీ ప్రెజర్ హ్యాండిలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఎంత బాగా ప్రెజర్ హ్యాండిల్ చేయగలరు. సో 2 పడవల మీద కాలు పెట్టి మీరు స్టేబుల్గా ఈక్విలిబ్రియంలో ఉండగలరా లేదా అని చెప్పేసి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ గురించి మీకన్నా ఎవరికి బాగా తెలియదు కాబట్టి సో ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఈ వీడియో నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనుకొని మీ మంచి కోసం చేశాను అనమాట. సో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ పేరున. బట్ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కింద ఒక్క లైక్ సింబల్. సో బేసిక్గా ఇట్లాంటి ఎంపవర్డ్ వీడియోస్ చేయడానికి బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, రిజల్ట్స్ అయితే ఎల్లుండే ఉన్నాయి. సో మీరు రెడీగా ఉండండి. సో వచ్చిందని అనుకుందాం. సో ఎవరైతే మంచి విల్ పవర్తో అప్లై చేసుకున్నా వాళ్ళందరికీ వచ్చిందనే కోరుకుందాం. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కింద ఇచ్చాను. సో అక్కడ మీకు మీలాగా అప్లై చేసిన చాలా మంది అయితే ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి మీరు డిస్కషన్ పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళకి కూడా ఎంపవర్ చేయడానికి ఈ వీడియో అయితే పెట్టండి. మేబీ ఒకళ్ళు ఇద్దరిలో మార్పు వచ్చి వాళ్ళు మంచిగా స్టడీ చేసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్తే అంతకన్నా ఆనందం వేరే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.